హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 10 o'clock అవుతుందండి. ఈరోజు వచ్చేసి థర్స్డే. ఈరోజు థర్స్డే స్పెషల్ ఏంటంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ పల్లి చట్నీ అండి. నేను వీడియో తీద్దాం అనుకున్న టైంలో మా పాప కొంచెం పని ఉందని నా మొబైల్ నాకు చెప్పకుండా తీసుకెళ్ళిందండి. అందువల్ల నేను వీడియో తీయలేకపోయినా. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి వంకాయ మెంతం కూర టమాటా కర్రీ అండి. ఇంకా నేను వంట స్టార్ట్ చేయాలి. వంట స్టార్ట్ చేసాను కాడ నేను కిచెన్ రూమ్లోకి వెళ్ళి అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఈరోజు వచ్చేసి థర్స్డే కాబట్టి ఈవినింగ్ నేను బయటకు వెళ్తే వీడియో కంటిన్యూ చేస్తాను. ఇంట్లో ఉన్నా కానీ వీడియో కంటిన్యూ చేస్తా అండి. ప్రస్తుతానికి మనం కిచెన్ రూమ్లోకి వెళ్దామండి. హలో మిజుల్ అలిగిండండి. నిన్న చాలా ఇంట్లో చాలా గడబడి చేసిండు. అయితే మేము మాట్లాడుకున్నాం, విని ఎవరికైనా ఇచ్చేద్దాం, వాళ్ళన్నా చూసుకుంటారు, వద్దులే. హనీమమ్మ అంటే ఇలా మదర్ పేరు అండి. వీడి పేరు వచ్చేసి మిజుల్. అయితే వీడిని ఇచ్చేద్దాం అనేవరకంటే ఇని మొత్తం నిన్న నుంచి సాడ్గా ఉన్నాడండి. అసలు తలకాయ లేపుతలేడు, చూస్తలేడు. ఎంత కొట్లాడినా కానీ చికెన్ బిర్యానీ అనగానే కొట్లాడ పక్క పెట్టేస్తాడండి. వచ్చి గప తినేస్తాడు, కాలుతాడు, గిన్నె తన్నేస్తాడు. మళ్ళీ చూడు అట్లా తెలవనట్లా సైలెంట్గా ఉన్నాడండి. మిజుల్ ఇప్పుడు టైం వచ్చేసి 11 అయిపోయిందండి. ఇప్పుడు చూడు ఇంకా వాడు అలిగినట్లే ఉన్నాడు. ఇట్లా చేస్తే రియల్గా ఇచ్చేస్తామండి. మాకు హనీమమ్మ చాలు, మిజుల్ వద్దు. మిజుల్ బాయ్ బాయ్. ఓకే బాయ్. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ రూమ్లోకి వెళ్దామండి. ఇక్కడ వచ్చేసి మా టామ్ కూర్చున్నాడండి. ఇక్కడ వచ్చేసి మా జెర్రీ. ఇప్పుడే మా టామ్ పూజ కంప్లీట్ చేసేసిండండి, దీపం ముట్టించిండు. ఇప్పుడు వచ్చేసి వంకాయ కర్రీ అండి. వంకాయ, ఆనియన్స్, మెంతం కూర, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి అండి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ముట్టించుకుందామండి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆనియన్స్ వేద్దాం. వీడియో ఒక చేతితోటి, ఎడమ చేతితోటి మొబైల్ పట్టుకొని కుడి చేతితోటి అన్నీ వేస్తున్నా అండి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు సెల్ఫీ స్టాండ్ పెట్టుకోవచ్చు కదా, లేకుంటే అలా టామ్ జెర్రీ ఉన్నారు కదా వాళ్ళు పట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఏంటంటే వాళ్ళు వంట చేసేటప్పుడు నాకు డిస్టర్బెన్స్ చేస్తారండి. నవ్విపియడము, మాట్లాడడం అట్లా చేయడం వల్ల నేను వాళ్ళని పట్టుకోవద్దంట. నేనే మాట్లాడుకుంటా నేనే వంట కంప్లీట్ చేస్తాను అండి. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి వేద్దామండి. మెంతం కూర చాలా హెల్త్కి చాలా మంచిదండి. కొద్దిగా పసుపు, మేము ప్రతిసారి ఒకరోజు ముందు 2 రోజుల ముందు ఖైరతాబాద్కి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుండండి. ఈసారి అయితే వెళ్ళలే. వర్షాలు కారడం వల్ల బయటకు వెళ్ళడం చాలా తక్కువైపోయిందండి. మెంతం కూర వేద్దామండి. ఇందులో వచ్చేసి వంకాయ అండి, కట్ చేసి పెట్టుకున్నాం. ఇందులో వచ్చేసి ముళ్ళ వంకాయ అండి. ముళ్ళ వంకాయ చాలా మంచిదండి, అది నాకు చాలా ఇష్టం. అయితే మొన్న ఫ్రైడే మార్కెట్కి వెళ్తే చూసినా అండి, అక్కడ ముళ్ళ వంకాయ లేకుండే. అయితే వైట్ వంకాయని తీసుకొని వచ్చిన. ఇప్పుడు వచ్చేసి వంకాయ వేసేద్దామండి. దీంట్లో బొమ్మిడీలు, రొయ్యలు వేసుకుంటే చాలా బాగుంటుందండి.
జర ఆయిల్ మగ్గనిద్దామండి. టమాటా వేసి మూత పెట్టేద్దాం. కొద్దిగా సేపు మూత పెట్టేద్దాం. ఆయిల్లో మగ్గిందండి. ఏంటంటే ఇలా కొద్దిగా మిస్టేక్ ఏంటంటే నేను సాల్ట్ వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. ఇప్పుడు వచ్చేసి కారం వేద్దామండి. పప్పు ఉంటే ఫ్రై చేసుకోవచ్చు అండి. ఈరోజు మాత్రం మేము పప్పు చేస్తలేము, అందువల్ల గ్రేవీలాగా చేస్తున్నా అండి వంకాయ కర్రీ. వాటర్ వేద్దామండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దామండి. ఫైనల్గా మెంతం కూర టమాటా వంకాయ కర్రీ కంప్లీట్గా రెడీ అయిందండి. ఫైనల్గా వంట కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎట్లా పొగలు వెళ్తున్నాయో, గరం గరం ఉందండి. వంకాయ టమాటా కర్రీ, వైట్ రైస్ అండి. లంచ్ చేయండి అంటే మా టామ్ జెర్రీ వచ్చేసి వాళ్ళిద్దరు బేకరీకి వెళ్ళి స్వీట్ బన్ తెచ్చుకుందామని వెళ్తున్నారండి వాళ్ళిద్దరు. ఈరోజు థర్స్డే, నేను ఫ్రైడే అనుకున్నా అండి. చాలా బాగా అయింది అండి, చాలా బాగా. ఇంకా ఇందులో రొయ్యలు వేసి ఇంకా చాలా బాగా అవుతుంది. తింటుంటే మాట్లాడలేనండి, అందువల్ల నేను తిన్నాక అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను అండి. అంతవరకు బాయ్. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 o'clock అవుతుందండి. ఇందాకనే కిచెన్ రూమ్లోకి వెళ్ళి టీ పెట్టుకొని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చుండి మీతో మాట్లాడుతున్నా అండి. ఈరోజు ఎట్లా పొద్దున్న నుంచి ఇప్పటిదాకా టైం ఎట్లా గడిచిపోయిందో అర్థమవుతలేదండి. దన టైం గడిచిపోతూనే ఉంది. ఇప్పుడు నైట్ వచ్చేసి మళ్ళీ వంట చెయ్యాలండి. మార్నింగ్ వంకాయ కూర కంప్లీట్గా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి టమాటా పప్పు వేద్దాం అనుకుంటున్నా, కానీ ఈరోజు మాత్రం ఎటు బయటకు వెళ్ళాలని అనుకుంటలేమండి. ఎందుకంటే బట్టలు 3-4 days నుంచి ఉతికిరా కానీ ఉతికిరే ఆరతలేవండి. అట్లనే దండాల మీద ఎట్లా వేసాం బట్టలు అట్లే ఉన్నాయండి. వర్షం వస్తే నానుతున్నాయి, ఎండ వస్తే ఎండుతున్నట్లు ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో తీసుకొస్తే మొత్తం ముక్క వాసన వస్తుంది కదండి. అందువల్ల దండాల మీదనే ఉన్నాయి బట్టలు. ఈరోజు కూడా ఇంకా బట్టలు ఉతకలే అండి. రేపు ఉతికేద్దాంలే అని ఊరుకున్నాం. వెళ్తే ఏమంటారు ఖైరతాబాద్ వినాయకుడి జూనికి వెళ్ళాలనుకుంటామండి. చూద్దామండి. ఇప్పుడైతే ఇంకా టైం ఉంది కదా, టైం గడిచినా కొద్దీ వెళ్ళేది ఉంటే వెళ్తాం, లేకుంటే ఇంట్లో ఉండి వీడియో ఎండ్ చేసేస్తానండి. ప్రస్తుతానికి నేను ఇప్పుడు టీ తాగుతున్నాను. టీ తాగినాక వీడియో కంటిన్యూ చేస్తాను. చాలామంది అనుకుంటారు కాల్ మొబైల్ ఇట్లా చేతిలో పట్టుకుని మాట్లాడడమే కదా, ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరి చేతిలో మొబైల్ ఉంటే మాట్లాడవచ్చు అని అనుకుంటాం. కానీ అది అంత ఈజీ కాదండి. ఇప్పుడు నా చేతిలో మొబైల్ ఉంది, ఏం మాట్లాడాలో నాకు కూడా అర్థమవుతలేదు. అది అంత జమీన్ ఆస్మాన్ అంత ఫరాక్ ఉంటుందండి. మా చేతిలో మొబైల్ ఉంది మేము మాట్లాడతాం, మా చేతిలో మొబైల్ ఉంది మేము మాట్లాడతాం అంటే కానీ అనడం చేయడం చాలా ఫరాక్ ఉంటుందండి.
ఇప్పుడైతే నాకు సడన్గా గుర్తుకొచ్చింది, అందువల్ల నేను ఈ టాపిక్ తీసిన అండి. చూద్దామండి, ఇంకా టైం ఉంది. నేను టెంపుల్కి వెళ్తా, లేకుంటే ఇంట్లోనే వీడియో ఎండ్ చేసేస్తానండి. అంతవరకు బాయ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 o'clock అవుతుందండి. కొద్దిగా పని ఉంది, ఇక షాప్ దాకా వెళ్ళేసేద్దాం అనుకుంటున్నా. నేను టామ్ వస్తలేడండి, జెర్రీని తీసుకొని వెళ్తా. వాళ్ళ పేర్లు అని 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 అదే అలవాటు అయిపోయిందండి. ఖాళీ పేర్లు మాత్రం కాదండి, అది రియల్గానే అవి టామ్ అండ్ జెర్రీ. ఎందుకంటే గెలికించుకొని మరీ కొట్లాడతారు. సైలెంట్ ఉన్నారనుకో, అమ్మ మనశ్శాంతి సైలెంట్ ఉన్నారని అనుకుంటాం కదా, అట్లా కాదు. ఇది సైలెంట్ ఉంటే వాడు వచ్చి పిన్ కూస్తాడు, వాడు సైలెంట్ ఉంటే ఇది పోయి పిన్ కూస్తుంది. అందుకే నేను టామ్ అండ్ జెర్రీ ఏ టైంలో పెట్టినా కానీ అది 100% రియల్గా అండి, ఆ పేరైతే రియల్గా. అయితే ఇప్పుడు వచ్చేసి వంట ఇంకా నేను చేయలే అండి. టైం వచ్చి 6 o'clock అవుతుంది. వీడియో అప్లోడ్ చేసినాక వంట చేద్దామని చూస్తున్నా. అయితే మా జెర్రీకి ఏమన్నా ఇప్పిస్తా అంటే నేను కూడా వస్తుంది, లేకుంటే వచ్చినా కానీ సైలెంట్గా ఉంటుంది. అంటే నేను ఎక్కడ ఉంటే ముందుకు వెళ్ళిపోతుంది, ముందుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటంటే బయటకు వెళ్దాం, కొద్దిగా పని ఉందిగా, షాప్ దాకా వెళ్దామంటే సరే అన్నది. వచ్చినాక వంట చేయడం లేట్ అవుతుందండి. అంత లోపల నేను వీడియో అప్లోడ్ చేసేస్తా అండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి బయటకు వెళ్తున్నా, వెళ్ళినాక అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను అండి. ఇప్పుడు వచ్చేసి పద్మారావు గార్డెన్ సైడ్ వెళ్తున్నామండి. చాలా రోజులు గ్యాప్ వచ్చింది, లేకుంటే ఈవినింగ్ అన్నా మార్నింగ్ అన్నా వెళ్తుండే. ఈరోజు షాపు దాకా వెళ్ళేసాడు, ఎందుకని గార్డెన్ దాకా వెళ్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ వాక్ లాగా పద్మారావు గార్డెన్ దాకా వెళ్తున్నామండి. నేను జెర్రీ, టామ్ వస్తలేడు, జెర్రీ నేను ఇద్దరం కలిసి వెళ్తున్నామండి. అక్కడ దాకా వెళ్ళినాక అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడే గార్డెన్కి వచ్చినామండి. గార్డెన్ లోపల టెంపుల్ ఉందండి. ఇక్కడ వచ్చేసి శివాలయం అండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి. వన్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నామండి. గుళ్ళకి వెళ్ళినాం, దండం పెట్టుకున్నాం, మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నామండి. చాలా మంచి ప్రశాంతం అనిపిస్తుంది గార్డెన్కి వస్తే. మా జెర్రీకి వచ్చేసి ఐస్ క్రీమ్ కావాలంటుంది, ఐస్ క్రీమ్ తీసుకొని టామ్ కూడా తీసుకోవాలండి. ఒకళ్ళకి తీసుకుంటే ఒకళ్ళకి కొట్లాట వస్తుంది. ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్స్ ఉన్నాయండి. ఎట్లా कुछ 20 रुपए का है, 10 रुपए का। चॉकलेट बना 50 खाया।
ఇప్పుడే గార్డెన్కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చినామండి. ఒకటే రౌండు ప్రదక్షిణ లాగా గార్డెన్ చుట్టూ ఒక రౌండ్ తిరిగేసి వచ్చే ముందు మా టామ్ జెర్రీకి ఇద్దరికి ఐస్ క్రీమ్, నాకు వచ్చేసి స్వీట్ కార్న్ తీసుకొని వచ్చినామండి. ఇంకా దీన్ని సాగదీస్తే బాగుండదండి. నేను ఎంత మాట్లాడగలిగానో అంత మాట్లాడగలిగిన. ఇప్పుడు వచ్చేసి నేను వీడియో ఎండ్ చేసేస్తానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు నేను పూస గుచ్చి జమ చేసి చెప్పిన ముచ్చట్లా అండి. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు మరిన్ని కొత్త ముచ్చట్లతో ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్.